తిరుమల లడ్డు ప్రత్యేకత ఏంటి? ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారు? తిరుమలలో ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది? భౌగోళిక గుర్తింపు వచ్చేంత ప్రత్యేకత దీనిలో ఏముంది? వంటి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా సోషల్ పోస్ట్ ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో మేమిచ్చే పోల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకో ప్రశ్న. దేవుడి పేరు వాడుకొని లబ్ధి పొందే వాళ్ళు ఎవరు? ఏ. రాజకీయ నాయకులు, బి. మత గురువులు. మీ విలువైన ఆన్సర్ ను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సాక్షాత్తు శ్రీ వైకుంఠనాథుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. సంవత్సరంలో 365 రోజులు ఉంటే 400కు పైగా పండుగలు తిరుమలలోనే జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం పొందుతున్న క్షేత్రం ఇది. ఇక స్వామివారి ప్రసాదం అంటే లడ్డూనే గుర్తుకు వస్తుంది. తిరుమల లడ్డు తెలియని వారు ఉండరు. అనేక రకాల ప్రసాదాలున్నప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండేది, దొరికేది తిరుమల లడ్డు మాత్రమే. అసలు ఇది ప్రసాదంగా ఎలా ప్రారంభమైందన్న దాని గురించి తెలుసుకుందాం. 300 ఏళ్ల క్రితం తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చారని తెలుస్తోంది. 1803లో బ్రిటిష్ వారు ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. అప్పట్లో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది, ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి. అనంతరం మహంతుల హయాములో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలం లడ్డూగా మారింది. పేరు వింటేనే ఆశగా చూసే ఈ లడ్డు తయారీ మొదలై 300 ఏళ్లు పూర్తి చేసుకుంది. శ్రీ వెంకటేశ్వరుడికి ప్రసాదంగా లడ్డూలను నివేదించడం ఆగస్ట్ 2, 1715 నుంచి ప్రారంభించినట్టు ఆలయాధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన హిందూ దేవాలయంగా పేరుగాంచిన తిరుమల ఆలయ ప్రసాదం లడ్డూకు ఏదీ సాటిరాదంటే అతిశయోక్తి కాదు. ఈ లడ్డు తయారీలో శనగపిండి, పంచదార, నెయ్యి, యాలు, జీడిపప్పు, ద్రాక్ష తదితర ఎన్నో పదార్థాలను కలిపి తయారు చేస్తారు. శ్రీవారిని దర్శించుకుని వచ్చే ప్రతి ఒక్కరికి ఈ లడ్డూలను ప్రసాదంగా అందిస్తారు. 300 గ్రాముల బరువున్న ఈ లడ్డూను 25 రూపాయల ధరపై విక్రయిస్తున్నారు. సబ్సిడీ కింద ఈ లడ్డూను ₹10కే విక్రయిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం లెక్కల ప్రకారం 10 కోట్ల లడ్డూలు విక్రయిస్తుంటారు. దీనివల్ల సంవత్సరానికి దాదాపు 3000 కోట్ల ఆదాయం వస్తుంది. లడ్డూ తయారీ కేంద్రంలో 2070 మంది వంటవారు సహా మొత్తం 620 మంది పనిచేస్తుంటారు. ఇక్కడ రోజుకు 8 లక్షల వరకు లడ్డూలను తయారు చేస్తుంటారు. శ్రీవారికి ఎంతో ఇష్టమైన లడ్డూతో పాటు వివిధ రకాలైన నైవేద్యాలను తయారు చేస్తుంటారు. వీటిలో ముఖ్యమైనవి వడలు, దోసలు, పులిహోర, పరమాన్నం, దద్దోజనం, జిలేబీ. టీటీడీ లెక్కల ప్రకారం గతేడాది 22.6 మిలియన్ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ లడ్డూ ప్రసాదానికి పేటెంట్ ఉంది. 2009లో భౌగోళిక గుర్తింపు లభించింది. Thank you for watching this video. Please like, share and comment this video. Don't forget to subscribe Social Post TV for latest updates.